హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ పవి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేముండే యాడమ్స్ టౌన్ నుంచి ఫస్ట్ టైం లిడిల్ అయితే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము. ఇక్కడ చాలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, లిడిల్, టెస్కో, ఇలా మన సైడ్ డీమార్ట్ టు మోర్ వెళ్ళను. సో స్టార్టింగ్లోనే ఇక్కడ ఇవన్నీ ఐరిష్ ఫుడ్ అనమాట. స్టార్టింగ్ కొంచెం ఇబ్బందిగా అనిపించేది, ఇప్పుడు అలవాటు అయిపోయింది. సో ఏది పర్చేస్ చేసినా సరే 99 సెంట్స్ 89 సెంట్స్ అలా ఉంటుంది అనమాట. సో మేమైతే ఒక క్రాయిజెంట్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మా పౌలు కోసం అయితే ఒక డోనట్ అయితే ప్రిఫర్ చేశాను అనమాట. సో తినగా వేపాకు తీయగా ఉంది అన్నట్టు ఇవి మాకు బ్రేక్ఫాస్ట్లోకి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకున్నాము. సో నెక్స్ట్ బనానాస్తో అయితే సూపర్ మార్కెట్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇంకా ఏమేమి తీసుకున్నామంటే, సో ఇదన్నీ కూడా రూమ్ ఫ్రెషనర్స్, కాస్ట్ కూడా అలానే ఉంటాయన్నమాట. 3 యూరోస్ 2 యూరోస్ అలా ఉంది. ఇదేంటంటే డిష్ వాషర్, ఇక్కడ ఏ హౌస్లో అయినా సరే డిష్ వాషర్ కంపల్సరీ కదా. సో దాని ట్యాబ్లెట్స్ అనమాట, ఇది ఈజీగా వేసేయచ్చు అని చెప్పేసి. నార్మల్గా డిషెస్ క్లీన్ చేసుకున్న వాళ్ళకి లిక్విడ్, ఇది శాంటది కిండర్ జాయ్ లెక్క అనమాట. సో ఎంత చిన్నది, 4 యూరోస్ అంట. 2 తీసుకుంటే 7 యూరోస్ కావాలని చెప్పేసి అలా పెడుతూ ఉంటారు సూపర్ మార్కెట్ వాళ్ళు మాత్రం. నిజంగానా మన సైడ్ వాటర్ టిన్స్ తెచ్చుకుంటాం కదా, ఇక్కడ ట్యాప్ వాటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇలా వాటర్ టిన్స్ తెచ్చుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాటర్ ఫిల్టర్ చిన్నగా ఉంటుంది, అదే మెయిన్ ప్రాబ్లము. ఒక 3 లీటర్స్ అలాగే వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా బాటిల్స్ కూడా కొంతమంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఏ డ్రింక్ తాగినా తాగకపోయినా సరే ఈ ఆరెంజ్ డ్రింక్ మాత్రం అన్ని సూపర్ మార్కెట్లోని స్టోర్స్లోని కంపల్సరీగా ఉంటుంది. నాకు ఇంకా రిమైనింగ్ డ్రింక్స్ కానీ ఈ ఆరెంజ్ డ్రింకే చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో టిష్యూ రోల్స్ కూడా ఇక్కడ ఎక్కువ ఇంపార్టెంట్ కదా, టన్నులు అయిపోతూనే ఉంటాయి మా ఇంట్లో కూడా. సో ఇదేంటంటే ఫ్రోజన్ ఫుడ్ అనమాట. ఏది ఉన్నా లేకపోయినా సరే ఫ్రోజన్ ఫుడ్ మాత్రం కంపల్సరీగా తెచ్చి పెట్టుకుంటాము, ఈజీగా ఆయిల్లో ఫ్రై చేసుకొని తినడానికి. సో ఎక్కువ మేము యూజ్ చేసేది ఈ చికెన్ అనమాట. కెచప్తో అయితే చాలా బాగుంటుంది, కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఒక ప్యాకెట్ 3.79 యూరోస్ అంట, కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. సో ఇవేంటంటే చిన్న పాప్స్, చికెన్ పాప్స్ అనమాట, రౌండ్గా ఉంటాయి. అన్నీ చికెన్ రిలేటెడ్గా ఉండవు, బట్ పార్క్, మటన్, ఫిష్ ఇలా కూడా ఉంటాయి అనమాట. కింగ్ ఫ్రాన్స్ అనమాట. ఇందులోని మీడియము, సూపర్ కింగ్, కింగ్ ఇలా బెడ్లో సైజెస్ ఉన్నట్టు ఇవి కూడా ఇలానే ఉంటాయి. ఫ్రాన్స్ కూడా సూపర్ కింగ్, కింగ్, మీడియం అయితే 3.29 యూరోస్ అలా ఉందన్నమాట. ఏ ఫిష్ కన్నా ఇక్కడ సాల్మన్ ఫిష్ అయితే చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఒక పీస్ 3.29 నుంచి 5 యూరోస్ ఉంటుంది, అంత కాస్ట్లీగా ఉంటుంది అనమాట. ఫ్రూజన్లోనే వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మాకు దగ్గరలోని ఇండియన్ స్టోర్స్లో అయితే నార్మల్గా మంచి వెజిటేబుల్స్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ ఫ్రోజన్ వెజిటేబుల్స్ అనమాట. ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా ఇవన్నీ ఫ్రోజన్లోకి వస్తాయి. ఒక సైడ్ ఏమో ఇవన్నీ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో ఐస్ క్రీమ్ సెక్షన్ ఉంటుంది అనమాట. పిజ్జాస్ అయితే మరి చెప్పనవసరం లేదు, వీక్లీలో ట్వైస్ థ్రైస్ ఇక్కడ వీళ్ళు మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ అవని, లంచ్ అవని ఇళ్ళనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, డిన్నర్ కూడా. ఎక్కువ మోస్ట్ పెప్పరోనీ అని చెప్పేసి అంటారు, దాని మీద చికెన్ రిలేటెడ్ కొంచెంగా ఉంటుంది అనమాట. సో అది పెప్పరోనీ అంటాం అనమాట మేము ఇక్కడ. ఓకే అనిపిస్తుంది, మన సైడ్ పిజ్జాలా కాదు, సో డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఐస్ క్రీమ్స్ కూడా పెద్దగా కాస్ట్ అనిపించదు, ఒక 2 యూరోస్కే అలా వచ్చేస్తుంటుంది మన సైడ్ లాగానే. నచ్చినవన్నీ తీసుకొచ్చేసి ట్రాలీలో పడేస్తుంది. అందులో ఏది బిల్లింగ్ చేయించారో లాస్ట్ వరకు మెల్లగా ఆపి నచ్చినవి బిల్ చేయిస్తామన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు వింటర్ కాబట్టి డువెట్ చాలా ఇంపార్టెంట్, కానీ ఇది వెయిట్ అయితే 7 కేజెస్ ఉంది, 35 యూరోస్ అంట. దాన్ని మొయ్యలేకపోయాను అసలు. ఇంకా కప్పుకుంటే చాలా కాస్ట్ గట్టిగా ఉంటుందని చెప్పేసి లీవ్ ఇట్ చేసామన్నమాట. ఇవన్నీ బెడ్షీట్స్, కింగ్ సైజ్ బెడ్షీట్స్ అనమాట. 18 యూరోస్ అలా ఉందన్నమాట. ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి అన్ని క్రిస్మస్ రిలేటెడ్ లాగానే బెడ్షీట్స్ కూడా రెడీ చేసి పెట్టారు, కొన్నవాళ్ళు కొంటారని చెప్పేసి. మిల్క్ బాటిల్స్ మాకు ఇక్కడ ప్యాకెట్స్లో ఉండవు, ఇలా బాటిల్స్లోనే ఉంటాయి. అందులోని నార్మల్ ఫుల్ క్రీమ్ ఉంటుంది, నార్మల్ మిల్క్ కూడా ఉంటుంది అనమాట. పిల్లోస్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఒక పిల్లో, సోఫా పిల్లో 6 యూరోస్ అలా ఉంటుంది. ఇవి నార్మల్ బెడ్ పిల్లోస్ అనమాట. 2 పిల్లోస్ వీ షేప్ బాడీ పిల్లోస్ 12 యూరోస్ ఉందనమాట. ఇప్పుడు టెస్కోకి, మోర్కి, లిడిల్కి ఎలాగ కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. మన సైడ్ ఇప్పుడు డీమార్ట్కి, మోర్కి కొంచెం కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది కదా, అలానే ఇక్కడ కూడా అనమాట. షాపింగ్ మాల్ బట్టి మనకి కాస్ట్ కూడా మారిపోతూ ఉంటుంది. అల్యూమినియం ప్యాన్స్ అనమాట, కాస్ట్ కూడా 15 యూరోస్ అలా ఉంది. మరి వర్తో కాదైతే నాకు తెలీదు, కమెంట్ చేయండి. ఏది లాక్కుండా అలా కౌంట్ చేసుకుంటే పర్లేదు సైలెంట్గానే. సో ఈ బాస్కెట్ ఒకటి తీసుకున్నాను, కొంచెం యూజ్ అవుతుందని చెప్పేసి. 3.99 యూరోస్ ఉంది, వర్త్ అనిపించింది. సో ఈ బాస్కెట్ అయితే ఒకటి పడేసామన్నమాట. ఇవి చిన్నప్పుడు మనం స్కూల్ టైంలో ఉన్నప్పుడు ఈ పజిల్స్ చాలా ఎక్కువ ఆడేవాళ్ళము. ఏదో ఒకటి పోయినా సరే మళ్ళీ ఇబ్బందికి ఇస్తా అని చెప్పేసి ఇంకా లీవ్ ఇట్ చేసామన్నమాట. పజిల్ అయితే కొనలేదు. ఇవైతే నా ఫేవరెట్ చాక్లెట్స్, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ చాక్లెట్స్ మాత్రం చాలా బాగుంటాయి, లోపల నట్స్ ఉంటుంది కాబట్టి ఇట్స్ యమ్మీ అనిపిస్తుంది అనమాట. ఈ చిప్స్ ఏంటంటే పెద్ద ప్యాకెటే, అందులో చిన్న చిన్నవి 10 ప్యాకెట్స్ ఉంటాయి, 2.5 యూరోస్ అంట. సో ఈజీగా తినొచ్చు అని చెప్పేసి తీసుకుంటాము.
ఇక్కడ ఈ పౌడర్స్ అయితే కనిపించినాయి అనమాట. గార్లిక్, టర్మరిక్, పెప్పరు ఇలా కొన్ని స్పైసెస్ అయితే ఇండియన్ స్పైసెస్‌వి కనిపించినాయి. బట్ టేస్ట్ ఎలా ఉంటదో తెలీదు. జస్ట్ స్పైసెస్ అయితే అన్నీ కూడాను €1 దగ్గర దగ్గర రేట్ ఉందనమాట. కుకీస్ వరకు వస్తే మాత్రం మేము ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈ ఓరియోనే ప్రిఫర్ చేస్తాము. రిమైనింగ్ కుకీస్ అంతగా నచ్చవు. ఓరియో అయితే చిన్న ప్యాకెట్స్ €3 అలా ఉందనమాట. మాక్సిమం పౌలుకి మేము ఓరియోనే ఇస్తూ ఉంటాము. సో, ఇదంతా సూపర్ మార్కెట్ అయిపోయింది కదా! ఇక్కడ ఏది కొన్నా బ్యాగ్ మాత్రం కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అదెందుకంటే బ్యాగ్ కాస్టే ఉంటది. €2 ఉంటదనమాట. ఆల్మోస్ట్ 200. అందుకని చెప్పేసి సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు బ్యాగ్ మాత్రం అస్సలు మర్చిపోకూడదు. సో, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.